హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ అయితే ఈ పార్ట్‌ని ఎవరు స్కిప్ చేయకుండా వింటారనే నేను అనుకుంటున్నాను. సో, మరి మీ అందరికీ తెలిసిందే ఈ మంత్ రాఖీ ఫెస్టివల్ అయితే ఉంది. సో, ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ బ్రదర్స్‌కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాఖీస్ అయితే ప్లాన్ చేస్తూ ఉంటారు. సో, కొంతమందేంటంటే నేమ్స్, కొంతమంది యానిమేషన్స్, అంటే కొంతమంది ఫోటోసు ఇలా రకరకాలుగా అయితే రాఖీస్ అనేవి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ప్రతి వాళ్ళు కూడా అంటే కొంచెం ఈ రాఖీ టైంలోని యూనిక్‌గా ఏదైనా రాఖీ కడితే బావుంటుంది అని వాళ్ళ లవ్‌నయితే డిఫరెంట్ ఫార్మ్స్‌లో ఎక్స్‌ప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారండి. మరి అలా చూసినట్టయితే మనం కూడా క్రిస్టల్స్‌లోని రాఖీ ఎడిషన్ అయితే తీసుకొచ్చాం. ఎందుకు అంటే ఈసారి మేబీ రాఖీ అనేది మరికొంచెం స్పిరిచ్యువల్‌గా, స్పెషల్‌గా బాండ్ అనేది మరికొంచెం స్ట్రాంగ్‌గా గ్రో అవ్వడం కోసం అని చెప్పి క్రిస్టల్స్‌తో రాఖీ అయితే డిజైన్ చేయడం జరిగింది. సో, అవి నేను మీకు చూపిస్తానిప్పుడు. ఇవి మీరు చూసినట్టయితే 7 చక్రాతో రాఖీ ఎడిషన్ అయితే ఇంట్రొడ్యూస్ చేశామండి. ఇవైతే లిమిటెడ్ కలెక్షనే. యాక్చువల్‌గా నాకేమనిపించిందంటే చాలా మంది మన దగ్గర క్రిస్టల్స్ అనేవి పర్చేస్ చేస్తున్నారు. ఆఫ్‌కోర్స్ గుడ్ రివ్యూస్ కూడా ఇస్తున్నారు. నేను ఇంతకు ముందు కూడా రివ్యూస్ కోసం మాట్లాడాను. ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ని పోస్ట్ చేస్తూ ఉంటానని. సో, అది మనం పక్కన పెట్టేస్తే నార్మల్‌గా క్రిస్టల్స్ అనేవి ఒక పర్సన్‌ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాయి. హీల్ చేస్తూనే ఉంటాయి. అండ్ వాళ్ళు బెటర్ వెర్షన్‌లో ఉండడానికి ఎంతో కొంత సపోర్ట్ చేస్తూ ఉంటాయి. స్పిరిచ్యువల్‌గా ఒక పర్సన్ కొంత ఎన్‌లైటన్ అవ్వడానికి కానీ, కొంత పాజిటివ్‌గా ఉండడానికి కానీ క్రిస్టల్స్ అనేవి ఒక బిగ్ రోల్ ప్లే చేస్తాయనే చెప్పొచ్చండి. ప్రతి మనిషి లైఫ్‌లో కూడా వాళ్ళు హీలింగ్ జర్నీ అనేది మొదలైనప్పుడు కొంతమంది ఎలా హీల్ అవ్వాలి, ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి జనరల్‌గా మేము క్రిస్టల్స్ అనేవి సజెస్ట్ చేస్తూ ఉండడం జరుగుతుంది. అయితే నాకిక్కడ ఏమనిపించింది అంటే మేబీ ఒక రాఖీ ఎడిషన్‌లో కూడా 7 చక్రాస్ బేస్డ్‌గా కానీ ఒక రాఖీని ఇంట్రొడ్యూస్ చేస్తే డెఫినెట్‌గా అది చాలా బెనిఫిషియల్ అవుతుంది అనిపించింది. ఎందుకంటే పర్టిక్యులర్‌గా 7 చక్రాస్‌తో మనం చేసినప్పుడు ఒక ఇండివిడ్యువల్ 7 చక్రాస్ అనేవి బ్యాలెన్స్ అవ్వడం అండ్ వాళ్ళు కొంత కాన్షియస్‌గా ఉండడం, వాళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌ని వాళ్ళు అర్థం చేసుకోవడం, హీల్ అవ్వడం లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దానికి తోడు రాఖీ లాంటి ఒక స్పెషల్ ఫెస్టివల్ రోజు ఇలాంటివి మీ సిబ్లింగ్స్‌కే కాదు, కజిన్స్‌కే కాదు, ఈవెన్ బ్రదర్‌లా ఎవరిని మీరు ఫీల్ అయ్యి ఇచ్చినా, వాళ్ళకి కట్టినా ఖచ్చితంగా ఇదేంటంటే వాళ్ళకి ఒక పాజిటివిటీ తీసుకొస్తుందండి. అండ్ వాళ్ళ మీదే కాదు, మీ మీద కూడా ఆ పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో, అందుకే మేమేంటంటే ఈ ఇయర్ ఇది ఇంట్రొడ్యూస్ చేసాం. అయితే ఇది మాత్రం లిమిటెడ్ ఎడిషనే. ఇఫ్ మీరు ఒక పర్సన్ కోసం రాఖీ అనేది రెడీ చేయించుకోవాలి అనుకున్నప్పుడు బ్రేస్‌లెట్ అయినా సరే తీసేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ రాఖీ ఎడిషన్‌లో కూడా ఏవైనా స్పెసిఫిక్‌గా కస్టమైజేషన్ కావాలి అనుకున్నా కూడా చేస్తామండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. అయితే ఒకటి మాత్రం నిజం. ఇదేంటంటే మేము ఆగస్ట్ 20థ్ వరకే చేస్తున్నాం. సో, అప్పటి వరకు ఇవైతే అవైలబుల్‌గా ఉంటాయి. ఇఫ్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆల్రెడీ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటాయి కాబట్టి మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే దీనికోసం నేను మాట్లాడతాను. సో, ఫస్ట్ అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి ఆర్ క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నంబర్ అన్నీ ఉంటాయి. సో, మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి పేరు ప్రకారం వాళ్ళిప్పుడు మీతో కలిసుండాలి అనుకుంటున్నారా? లేదా? అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. బేసిక్‌గా చాలా మంది వ్యక్తితో రీయూనియన్ జరుగుతుందా లేదా? వ్యక్తికి అసలు లవ్ ఉందా లేదా? ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఒకటి ఫీలింగ్స్ కోసం పక్కన పెట్టేస్తే రీయూనియన్ జరిగే సిట్యుయేషన్ ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు కలిసుండాలి అనిపిస్తేనే కదా! వాళ్ళేదో చేస్తారు. అసలంటే వాళ్ళకలా కలిసుండాలి అనిపించకపోతే ఆర్ వాళ్ళు అట్‌లీస్ట్ ఆ విధంగా ఆలోచించకపోతే ఎవరు ఏం చేయలేరు కదా! అందుకే వాళ్ళసలేమనుకుంటున్నారు ఈ విషయంలో అనేది ఈరోజు రీడింగ్‌లో క్లారిటీ ఇస్తే మీకు కూడా అర్థమైపోతుంది కదా! ఈ పర్సన్ విషయంలో ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది.
సో అందుకే చూద్దాం అసలు ఏంటి పరిస్థితి అని. ఎప్పట్లాగే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి ADGJMPSVY లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్ కి BEHKNQTWZ లెటర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్ కి CFILORUX లెటర్స్ ఉన్నాయి. సో మీ వ్యక్తి పేరులో మొదటి అక్షరం అంటే సర్నేమ్ నిక్ నేమ్ కాదండి, ఒరిజినల్ నేమ్ లో ఫస్ట్ లెటర్. ఈ రీసెంట్ టైమ్స్ లోనే నేమ్ చేంజ్ చేసుకున్నారు, అవన్నీ కూడా అవసరం లేదు. ఫస్ట్ నుంచి వాళ్ళ నేమ్ ఏదైతే ఆ నేమ్ నే కన్సిడర్ చేయండి. ఈవెన్ రిలీజియన్ మార్చుకున్నా సరే స్టిల్ రిజిస్టర్ లో ఆ రిలీజియన్ చేంజ్ చేసుకున్న నేమ్ ఉంటేనే ఆ నేమ్ ని కన్సిడర్ చేస్తారు. లేకపోతే ఫస్ట్ నుంచి ఏదైతే ఉంటుందో అదే వాళ్ళ నేమ్ కింద మీరు కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇది మీరు ఇంట్రడక్షన్ పార్ట్ వింటే మీకు అర్థమవుతుంది, లేకపోతే ఇంక మరి ఎవరు ఏం చేయలేరు. సో నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టికులర్ గా ఈ ADGJMPSVY లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి. అసలు మీ వ్యక్తి మీతో కలిసి ఉండాలి అనుకుంటున్నారా లేదా, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, యూనివర్స్ ఏం చెప్తుంది, సో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్ గా మీ పర్సన్ ఒక స్ట్రాంగ్ ఇండివిజువల్ అండి. వాళ్ళ అమ్మాయి అయినా అవ్వచ్చు, అబ్బాయి అయినా అవ్వచ్చు. సో ఇక్కడ నేను జెండర్ కోసం మాట్లాడాలి అనుకోవట్లేదు. కాకపోతే ఈ పర్సన్ ఏంటంటే కాన్ఫిడెంట్ గా ఉండే టైపు. వాళ్ళు ఒకటి ట్రస్ట్ చేసి చేయగలరు అనుకుంటేనే ఏదైనా చేస్తారు. వాళ్ళు ఏదైనా చేయలేరు, వాళ్ళకి కష్టం అనిపిస్తే అసలు వాళ్ళు అందులో స్టెప్ ఇన్ కూడా అవ్వరు, అంత రిస్క్ కూడా తీసుకోరు. అలా అని చెప్పి వీళ్ళకి భయం అని చెప్పడానికి లేదు. అస్సలు భయం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మీ వ్యక్తి అని చెప్పాలి. సో అంత టఫ్ ఇండివిజువల్ కూడా మీకు బాగా కనెక్ట్ అయ్యారండి. ఈ రిలేషన్షిప్ ని వాళ్ళు చాలా ట్రస్ట్ చేశారని చెప్పొచ్చు. ఈ రిలేషన్షిప్ లో మేబీ వాళ్ళు స్టార్టింగ్ మీతో ఎలా ఉన్నారు, స్టార్టింగ్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారు అనేది పక్కన పెడితే వాళ్ళు మీకు రియల్ గా కనెక్ట్ అయ్యారు అని చెప్పొచ్చు. వాళ్ళ ఎమోషన్స్ అనేవి రియల్. సో వాళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో మోస్ట్లీ మంచిగానే ఉండాలి, మంచిగానే ట్రీట్ చేయాలి అన్నట్టుగా ఆలోచించారు. అఫ్ కోర్స్ వాళ్ళ నేచర్ కి వాళ్ళు యాజ్ ఏ ఇండివిజువల్ గా ఉన్నదానికి ఈ రిలేషన్షిప్ ప్యాటర్న్స్ కి అసలు సంబంధం లేదు. అలా అని చెప్పి ఈ రిలేషన్షిప్ లో వాళ్ళు ఏంటంటే కాన్ఫిడెంట్ గా కంట్రోల్ చేయాలి, లేకపోతే ఇలా ఈ రిలేషన్షిప్ ని హ్యాండిల్ చేయాలి అనే ఇంటెన్షన్ తో లేరు. స్టార్టింగ్ లో మేబీ అలా ఉన్నారేమో, లేకపోతే ఈ రిలేషన్షిప్ లోకి రాకముందు వాళ్ళు అదే అవ్వచ్చు. బట్ ఈ రిలేషన్షిప్ లోకి వచ్చిన తర్వాత మీతో ఈ కనెక్షన్ అనేది డెవలప్ అయిన తర్వాత వాళ్ళు చాలా చేంజ్ అయ్యారండి. వాళ్ళు ఏంటంటే మోస్ట్లీ గుడ్ పర్సన్ లాగే ఉండాలి, రిలేషన్షిప్ ని మంచిగానే హ్యాండిల్ చేయాలి, అలాగే మిమ్మల్ని కూడా మంచిగా చూసుకోవాలి అనే ఇంటెన్షన్ తోనే ఉన్నారు. అయితే ఎక్కడో కానీ వాళ్ళు దీనివల్ల ఎమోషనల్ గా బాగా స్ట్రగుల్ అయ్యారండి. వాళ్ళ ఎనర్జీ అనేది చాలా డ్రైన్ అయ్యింది అని చెప్పొచ్చు ఈ ప్రాసెస్ లో. దానికి రీజన్ ఏంటి అంటే ఈ రిలేషన్షిప్ ని వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేశారు, ఆర్ మిమ్మల్ని అయినా వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేసి ఉంటారు. లేకపోతే వాళ్ళు ఒరిజినల్ గా డిఫరెంట్ కాబట్టి ఈ రిలేషన్షిప్ లోకి వచ్చిన తర్వాత మీకోసం కొన్ని విషయాల్లో చేంజ్ అయ్యారు కాబట్టి ఫిట్ కూడా అవ్వలేకపోయి ఉండొచ్చు. బేసిక్ గా ఇలా ఏదైనా జరిగి ఉండొచ్చు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ మాత్రం నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ పర్సన్ కంప్లీట్ గా డిఫరెంట్ పర్సన్, బట్ ఈ రిలేషన్షిప్ కోసం చాలా చేంజ్ అయ్యారు. సో అలా చేంజ్ అవ్వడం వల్లనే వాళ్ళు ఏంటంటే ఇది ఈజీగా వర్కౌట్ చేయలేకపోయారు, ఆర్ వాళ్ళు ఏంటంటే కొంచెం దీని వల్ల ఎమోషనల్ గా ఎఫెక్ట్ అయ్యారు అని చెప్పొచ్చు. సో బేసిక్ గా ఈ పర్సన్ కి ఏంటంటే ఇప్పుడు కూడా మీతో కలిసి ఉండాలనే ఉంది. అంటే వాళ్ళు ఈ రిలేషన్షిప్ ని వర్కౌట్ చేయాలని అనుకుంటున్నారు, కానీ బట్ వాళ్ళు ఏంటంటే పాస్ట్ వెర్షన్ లో ఉన్నట్టుగా ఉండాలి అనుకోవట్లేదు. దానికి రీజన్ ఏంటి అంటే ఈ పర్సన్ పాస్ట్ లో ఉన్నట్టుగా ఉంటే మళ్ళీ వాళ్ళు హర్ట్ అవుతారు, మళ్ళీ వాళ్ళు సఫర్ అవుతారు. సో అలాంటివి రిపీట్ అవ్వకూడదు అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంది. అంటే ఒకటి మాత్రం నిజం, అలా అని చెప్పి ఈ పర్సన్ ప్రిపేర్డ్ గా ఉన్నారు, సో ఈ రిలేషన్షిప్ ని ఎలా అయినా ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారు అని నేను చెప్పను. ఎందుకంటే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారండి. ఈ పర్సన్ ఏంటంటే ఇక్కడ ఛాన్స్ తీసుకోవాలి అని ఉంది, కానీ వాళ్ళని వాళ్ళు ఫస్ట్ పెట్టుకొని వాళ్ళ పరిస్థితి ఏంటో చూసుకున్న తర్వాతే వాళ్ళు ఈ రిలేషన్షిప్ లో ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు. సో ఈ విషయంలోని మీరు చెప్పింది వినాలి అనుకోవట్లేదు, ఇంకెవరైనా చెప్పింది వినాలి అనుకోవట్లేదు అని నేను అనుకోను. వాళ్ళు అందరు చెప్పింది వినాలి అని అనుకుంటున్నారు, వాళ్ళు ఇంకా చాలా తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి అవన్నీ తెలిస్తేనే కదా ఈ రిలేషన్షిప్ లో ఎక్కడ ఫిట్ అవుతారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది క్లారిటీ వస్తుంది. సో ఈ పర్సన్ ఏంటంటే అందుకే థింగ్స్ ని
స్లోగా ఆపరేట్ చేయాలనుకుంటున్నారు. వెంటనే ఏవో చేంజెస్, వెంటనే ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేయాలి అనే డెస్పరేషన్ అయితే నాకు కనిపించట్లేదు. సో, ఒక్కటి మాత్రం నిజమండి. ఈ పర్సన్ అయితే మీతో కలిసి ఉండాలనే అనుకుంటున్నారు. అండ్ దానికోసం వాళ్ళు ప్రయత్నాలు కూడా చేస్తారు. నాకు తెలిసి ఆ ప్రయత్నాలు చేసినప్పుడు కూడా మీకెలా అనిపిస్తదంటే వీళ్ళు సెల్ఫిష్ అని అనిపిస్తది. కాకపోతే వాళ్ళు సెల్ఫిష్ కాదండి. వాళ్ళన్నీ ఆలోచించుకొని ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు ఇబ్బంది పడకుండా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఎలా ఉంటే మంచిది? ఏం చేస్తే మంచిది? అని ఆలోచించడానికి అంత టైం తీసుకోవడం కానీ, అండ్ కొన్ని వాళ్ళు చేసే పనులు కానీ ఉంటాయి అని చెప్తాను. అంటే నాకిక్కడ అర్థమైందేంటంటే, ఈ పర్సన్‌కి మీరు కావాలండి. మీతో ఉండాలి అని అనుకుంటున్నారండి. ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అయితేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో, ఆఫ్‌కోర్స్ దీనికోసం వాళ్ళు చాలా సార్లు ఆలోచించడం కూడా జరిగింది కానీ, ఈ పర్సన్ రష్ అవ్వాలి అనుకోవట్లేదు. ఈ పర్సన్ ఏంటంటే అంత డెస్పరేట్‌గా లేరు. వాళ్ళని వాళ్ళు ఫస్ట్ పెట్టుకొని, ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళేం చేయగలరు? ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళకి మీరేం ఆఫర్ చేస్తారో అన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే, అవన్నీ తెలిసిన తర్వాతే వాళ్ళు కాన్ఫిడెంట్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో చేంజెస్ తీసుకురాగలరు. ఆర్ డెసిషన్స్ తీసుకోగలరు. ఇప్పుడు పాస్ట్‌లో వాళ్ళు కొంత చేంజ్ అవ్వడం వల్ల వాళ్ళు సఫర్ అయిందైతే నిజమండి. అంటే మీకు అనిపించొచ్చు ఫస్ట్ నుంచి వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, కంఫర్టబుల్ గానే ఉన్నారని. బట్ వాళ్ళు ఎలాంటి స్ట్రగుల్ తీసుకున్నారు అండ్ దానివల్ల వాళ్ళు ఎంత సఫర్ అయ్యారు అనేది వాళ్ళకే తెలుసు. మేబీ అది మీకు తెలియకపోవచ్చు. ఎందుకంటే ఈ పర్సన్ ఇప్పటికి కూడా ఈ రిలేషన్‌షిప్ కోసం ఆలోచిస్తుంటే వాళ్ళు సఫర్ అయిన డేస్ వాళ్ళకి గుర్తొస్తున్నాయండి. వాళ్ళు స్ట్రగుల్ తీసుకున్న డేస్ వాళ్ళకి గుర్తొస్తున్నాయి. సో, అవన్నీ గుర్తు రావడం వల్ల వాళ్ళేంటంటే ఇక్కడ మళ్ళీ అలాంటి డేస్‌ని చూడాలి అనుకోవట్లేదు. అలాంటి డేస్‌ని చూడడానికి వాళ్ళు ధైర్యం కూడా చెయ్యట్లేదు. అంటే ఏం లేదు అలాంటివి జరిగాయి అంటే ఇంకా అది వాళ్ళ బ్యాడ్ లక్. సో, వాళ్ళకి వాళ్ళు మళ్ళీ రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం వల్లే అవన్నీ జరుగుతాయని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి, ఈ వ్యక్తి చాలా జాగ్రత్త పడతారు. దాని అర్థం మిమ్మల్ని అస్సలు వద్దు, ఈ రిలేషన్‌షిప్పే నాకు అవసరం లేదు అనుకుంటున్నట్టు కాదు. కాకపోతే ఆలోచిస్తున్నారండి. ఈ పర్సన్‌కి నిజంగానే టైం కావాలి. ఆ టైం కూడా ఎందుకు అంటే, వాళ్ళ ప్లేస్ ఏంటి? వాళ్ళేం చేయగలరో తెలుసుకోవడానికి. ఈ రిలేషన్‌షిప్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయో కూడా తెలుసుకోవడానికి వాళ్ళకి ఆ టైం కావాలి. సో, నేనైతే ఒకటే చెప్తాను. పర్సన్‌కి టైమ్ ఇవ్వండి. పర్సన్ ఆల్రెడీ మీ విషయంలో కలిసి ఉండాలనే అనుకుంటున్నారు. దానికి ఇంక మనం ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. కాకపోతే మీరిచ్చిన టైం బట్టి ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళేం చేయాలి? వాళ్ళ పరిస్థితి ఏంటి? అనేది మరి కొంచెం క్లారిటీ తెచ్చుకోవచ్చు. అయితే ఒకటి ఈ గ్యాప్‌లో ఎవరైనా ఈ పర్సన్‌తో మాట్లాడాలి ఆర్ ఈ పర్సన్ విషయంలోని మీకు అర్థమైన ప్రకారం ఏదైనా చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు. అంటే కంప్లీట్‌గా సైలెంట్‌గా ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఈ పర్సన్ ఎవరు మాట్లాడినా వింటారండి. ప్రతీదీ చూస్తారు. దాన్ని బట్టి కూడా వాళ్ళకి ఆన్సర్స్ దొరుకుతాయని ఆ విధంగా ఉంటారు. సో, ఒక్కటి మాత్రం నిజమండి. ఈ పర్సన్ మీ విషయంలో ఎమోషనల్ అవ్వట్లేదు. ఆర్ డెస్పరేట్‌గా లేరు. క్లారిటీ తెచ్చుకోవాలి అన్నట్టుగా ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ ఈ రిలేషన్‌షిప్‌లో ఇంక వాళ్ళకెలా అనిపిస్తుంది అంటే, ఇది వర్కౌట్ అవ్వాలి అంటే, మనం స్ట్రగుల్ తీసుకున్నంత వరకు, మనకి బర్డెన్ లేనంత వరకు ఇది ఎలాగైనా మనం చేయగలం అనేలాగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో, అది మీ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తదో నాకు తెలీదు కానీ, బట్ స్టిల్ ఈ పర్సన్ అలా ఉండడమే మంచిది అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే, ఇప్పుడు ఆ పర్సన్ మీకు పాస్ట్‌లో మీరు చూసినలాంటి లవ్ ఇవ్వాలి అన్నా, అట్‌లీస్ట్ పాస్ట్‌లో లాగా ఏది మారదు. అది వేరే విషయం. బట్ మీకొక ఎక్స్‌పెక్టేషన్ ఉండి, ఈ పర్సన్ మీ విషయంలో కొంచెమైనా పాజిటివ్‌గా ఉండాలి. కొంచెమైనా మీకు సపోర్ట్ చేయాలి అనుకుంటే మాత్రం, వాళ్ళు అలా ఆలోచిస్తేనే మంచిది. అది మీకు ఎక్కడో కానీ ఈ పర్సన్ సెల్ఫిష్ అనే ఫీలింగ్ వస్తది. బట్ అది సెల్ఫిష్‌నెస్ కాదండి. మీకే మంచి జరుగుతుంది అని మీరు అనుకోవాలి. ఇఫ్ రిలేషన్‌షిప్ ప్యాటర్న్స్‌ని కానీ డీప్‌గా అర్థం చేసుకున్న వాళ్ళకి నేను చెప్పింది కూడా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఏది ఏమైనా సరే మీరైతే ఈ పర్సన్ విషయంలో వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ వైపు నుంచి కూడా మీరు క్లియర్‌గా ఉండండి. మీ వైపు నుంచి మీరు చెప్పాల్సింది చెప్పండి. అట్ ద సేమ్ టైమ్ ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళకేమైనా ఇన్‌సెక్యూరిటీస్ ఉంటే, ఆ ఇన్‌సెక్యూరిటీస్ పరంగా కూడా అష్యూరెన్స్ ఇవ్వగలిగితే ఇవ్వండి. అంటే ఏం లేదండి. ఇద్దరి మధ్యలో కూడా కొన్ని క్లియర్‌గా ఉంటే ఆ పర్సన్ డెసిషన్ తీసుకోవడం అనేది ఈజీ అవుతుంది. అండ్ ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా హ్యాండిల్ చేస్తే బావుంటుందో మరి కొంచెం వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి, వాళ్ళు మీకు ఆ పాజిటివిటీ ఇవ్వగలుగుతారు. ఈ రిలేషన్‌షిప్‌లోనైతే థింగ్స్ పాజిటివ్‌గానే ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయండి. రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వడానికే ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీరైతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదైతే చాలా పాజిటివ్ రీడింగే నా వరకు అయితే. సో, అసలు చూద్దాం యూనివర్స్ మీకు ఇంకా ఏం అడ్వైస్ ఇస్తుంది ఏంటి ఈ సిట్యుయేషన్‌కి. ఫస్ట్ ఈ పర్సన్ విషయంలో ఓవర్ థింక్ చేయడం మానేయండి. మీకేదనిపిస్తే అదే అని మాత్రం అనుకోవద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొంతమందుంటారు.
సిచ్యువేషన్ ఒకలాగా ఉంటే వాళ్ళు ఇంకొకలాగా ఆలోచిస్తూ ఉంటారు. ఆ వ్యక్తి ఒకటి చెప్తే ఇంకొకలాగా అర్థం చేసుకుంటూ ఉంటారు. అది ఎవరి ప్రాబ్లమ్ అంటే మీ ప్రాబ్లమే. అలా మీరు ఆలోచిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు అంటే అక్కడ ఆటోమేటిక్‌గా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతది. ఇఫ్ వాళ్ళు చెప్తుందేంటి, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, రియాలిటీ అనేది ఏంటి అని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఏ ప్రాబ్లమ్ ఉండదండి. బట్ చాలా తక్కువ మంది అలా ఆలోచిస్తారు. నాకు తెలిసి ఈ టైంలోని మీరు మాట్లాడే మాటలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే కొన్ని చెక్ చేసుకుంటూ మాట్లాడితే మంచిది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొంతమంది అవసరమైన మాటలు మాట్లాడరు. అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొంతమందేంటంటే, అతిగా మాట్లాడుతూ ఉంటారు. ఆ అతిగా మాట్లాడిన దాంట్లో కూడా ఎదుటి వ్యక్తికి ఏది అర్థమయ్యేలాగా మాట్లాడరు. సో, రకరకాలుంటారు. కొంతమందైతే అస్సలు మాట్లాడరు. ఆ అస్సలు మాట్లాడకపోతే ఇంకా ఆ వ్యక్తికి ఏమీ అర్థం కాదు. సో, దాని ప్రకారమే వాళ్ళ బిహేవియర్ ఉంటది. అలాంటప్పుడు మీరు ఓవర్ థింక్ చేసినా ఇక్కడ ఎవరేం చేస్తారు? ఈ టైంలోని ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీకు యూనివర్స్ నుంచి అడ్వైస్ ఏంటంటే, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే మీ వ్యక్తి ప్రతీదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీ ఇంటెన్షన్స్ ఏంటో వాళ్ళకి ఈ విధంగానే అర్థమవుతూ ఉంటాయి. ఒకవేళ మాట్లాడే పరిస్థితి లేకపోయినా మీకు మీరు ఏదో ఓవర్ థింక్ చేసి ఏదో చేయొద్దు. ఎందుకంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారో దాని ప్రకారమే వాళ్ళలో చేంజెస్ వస్తాయి. వాళ్ళు దాని ప్రకారమే రిలేషన్‌షిప్‌ని అర్థం చేసుకోవడం కానీ, రిలేషన్‌షిప్‌లో ఏం చేయాలి అనే క్లారిటీ తెచ్చుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. స్టార్టింగ్‌లో ఈ పర్సన్ విషయంలో మీకు ఎలాంటి ఎక్సైట్‌మెంట్, ఇంట్రెస్ట్ ఉందో ఇప్పుడు కూడా అలాంటి ఎక్సైట్‌మెంట్, ఇంట్రెస్టే ఉంటే మీరు థింగ్స్‌ని చాలా జాగ్రత్తగానే హ్యాండిల్ చేస్తారు. ఇంకా మీకు ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం అవ్వకపోతే క్రిస్టల్స్ వేర్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎమజానైట్ వేర్ చేయొచ్చు, సోడాలైట్ వేర్ చేయొచ్చు, లాపిస్ లజూలి వేర్ చేయొచ్చు. కాంబినేషన్‌లో అయితే మూన్ స్టోన్ కూడా యాడ్ చేయొచ్చు. లేదా ఎమెథిస్ట్ యాడ్ చేయొచ్చు. ఇంకా మల్టీ కాంబినేషన్‌లో కావాలనుకుంటే క్లియర్ క్వార్ట్జ్ కూడా యాడ్ చేయొచ్చు. సో, అంటే ఇక్కడ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ మీకు థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి స్ట్రాంగ్ పాసిబిలిటీ ఉందండి. కాకపోతే కమ్యూనికేషన్ అనేది కీ రోల్ ప్లే చేస్తది కాబట్టి, డెఫినిట్‌గా థ్రోట్ చక్రం మీద మీరు వర్క్ చేయాలి. అండ్ మీ థాట్స్ కూడా చాలా ఆర్గనైజ్డ్‌గా ఉండాలి. మెంటల్‌గా ఆ బ్యాలెన్స్ అనేది లేకపోతే, ఆ పర్సన్ ఇబ్బంది పడతారు. మీరు ఇబ్బంది పడతారు. సో, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. అండ్ ఏదైనా ఆలోచించే మాట్లాడండి, చెయ్యండి. మీకు మీరు ఏదో అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ మూన్ ఎనర్జీ స్ట్రాంగ్‌గా ఉంది అంటే, నాకు తెలిసి అక్కడ సిట్యుయేషన్ ఒకలాగా ఉంటే మీరు ఇంకొకలాగా అనుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. దానివల్ల మీరు ఏదైనా చేశారు అంటే, థింగ్స్ కూడా కాంప్లికేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బీఈహెచ్‌కేఎన్‌క్యూ టీడబ్ల్యూజెడ్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి అసలు. మీ వ్యక్తి ఇప్పుడు మీతో కలిసి ఉండాలి అనుకుంటున్నారా లేదా? అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? యూనివర్స్ ఏం చెప్తుంది? సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ పర్సన్‌కి మీ విషయంలో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదండి. ఇది ఇప్పుడు కాదు. చాలా రోజుల నుంచి వాళ్ళకి కలిసుండాలా? విడిపోవాలా? అసలు ఈ రిలేషన్‌షిప్ అనేది వర్కౌట్ అవుతుందా? లేదా? ఇవేమీ అర్థం అవ్వట్లేదు. కాసేపు కలిసుంటేనే బావుంటుందనిపిస్తుంది. కాసేపు విడిపోతేనే బెటరు. ఎందుకివన్నీ అనే ఫీలింగ్ కూడా వస్తుంది. అంటే ఆ బ్యాలెన్స్ అనేది వాళ్ళు తప్పుతున్నారండి. ఇవన్నీ ప్రాపర్‌గా థింక్ చేసే అంత పేషెన్స్ లేదేమో అని నాకనిపిస్తుంది. ఆర్ వాళ్ళ ఎమోషన్స్ ఏంటంటే అంత బ్యాలెన్స్‌డ్‌గా లేవేమో. దానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు అలాగే ఉన్నాయి. వాళ్ళ ఎమోషన్స్ కూడా అలాగే ఉన్నాయి. అంటే ఆ పర్సన్ స్టేబుల్‌గా ఉండలేకపోతున్నారు. స్టేబుల్‌గా థింక్ చేయలేకపోతున్నారు. చుట్టూ పరిస్థితులు టఫ్‌గానే ఉన్నాయి. అండ్ వాళ్ళ ఆలోచనలు కూడా కంట్రోల్డ్‌గా ఉన్నట్టుగా, ఆర్గనైజ్డ్‌గా ఉన్నట్టుగా నాకనిపించట్లేదు. సో, మేబీ నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు కూడా ఈ పర్సన్‌కి సబ్‌కాన్షియస్‌గా మీతో కలిసుండాలనే ఉంది. ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అయితేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని అనిపిస్తుంది. అయితే అది వాళ్ళు ప్రాపర్‌గా అక్నాలెడ్జ్ చేయట్లేదేమో అనే ఫీలింగ్ కూడా వస్తుంది. మేబీ వాళ్ళేంటంటే, ఈ పాయింట్‌లో కూడా ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళకేం కావాలి? ఏం జరిగితే బావుంటుంది అనేది ఫుల్‌గా డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. ఇవన్నీ ఆలోచిస్తుంటే ఎగ్జాస్టింగ్‌గా అనిపిస్తుంది వాళ్ళకి. ఇవన్నీ ఆలోచిస్తుంటే వాళ్ళు చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటదేమో! వాళ్ళు కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావాల్సి ఉంటుందేమో అనే ఆలోచనలొస్తున్నాయి. దానివల్ల వాళ్ళేంటంటే ఇక్కడ అంతా ఈజీగా జరిగిపోవాలి. ప్రతిదీ కూడా వాళ్ళు సేఫ్ జోన్‌లో ఉంటూనే జరగాలి అనుకుంటున్నారండి. దానివల్లే ఇక్కడ
ఈ పర్సన్ స్ట్రగుల్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే ఒకటి మాత్రం నేను చెప్పగలను. ఈ పర్సన్‌కి మీతో కలిసి ఉంటే వాళ్ళు రియల్‌గా హ్యాపీగా ఉంటారని వాళ్ళకి తెలుసు. తెలిసినప్పటికీ కొన్ని సిట్యుయేషన్స్ ఉండడం వల్ల మేబీ వాళ్ళు అనుకుంటుంది రాంగ్ ఏమో. బట్ స్టిల్ ఇక్కడ ఏది ఈజీ అయితే అదే జరగాలి అని అనుకుంటున్నారు. సింపుల్‌గా చెప్పాలి అంటే మీరంటే ఈ పర్సన్‌కి ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఆ విషయంలోని వాళ్ళకి క్లారిటీ ఉంది. కలిసుండాలి అనే కాన్సెప్ట్ ఏంటంటే డిఫరెంట్ అండి. సో, ఈ కలిసుండాలి అనే కాన్సెప్ట్‌కొచ్చేసరికి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే, ఏది ఈజీ అయితే అదే జరగాలి అన్నట్టుగా ఉంది. ఫీలింగ్స్ ఉన్నంత మాత్రాన కలిసుండాలి, ఖచ్చితంగా వాళ్ళే ఉండాలని రూల్ ఏం లేదు కదా! సో, వాళ్ళ పరిస్థితులు బట్టి వాళ్ళకి ఏది ఈజీ అయితే అదే ఇంకా. సో, ఆ విధంగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ ఈ పాయింట్‌లో స్టాండ్ తీసుకొని ఫైట్ చేసి ఆర్ వాళ్ళ ట్రూ ఫీలింగ్స్ వాళ్ళు రియలైజ్ అయ్యి సో దాని ప్రకారం వాళ్ళు ఏదో ప్లాన్ చేసి కంఫర్ట్ జోన్ విడిచిపెట్టేసి కొన్ని చేంజెస్ తీసుకొచ్చి ఇలాంటి ఒక స్ట్రెంగ్త్ వాళ్ళలో ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. అయితే ఒక్కటి మాత్రం నిజమండి. వాళ్ళకి ఎక్కడో అంటే మీ మీద ఫీలింగ్స్ ఉండడం వల్ల ఏది ఈజీ అయితే అదే జరగాలి అనే ఆ ఒక్క ఆలోచన ఉండడం వల్ల డెఫినెట్‌గా ఇక్కడ థింగ్స్ కానీ కరెక్ట్‌గా వర్కౌట్ అయితే మీతో వాళ్ళు కలిసి ఉంటారండి. కలిసి ఉండడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. విడిపోవడం కంటే కూడా. దానికి రీజన్ ఏంటి అంటే, ఈ పర్సన్‌కి మీతో ఉంటేనే హ్యాపీ అండి. అది వాళ్ళకి తెలుస్తుంది. అయితే మధ్యలో ఉన్న ఛాలెంజెస్ అనేవి వాళ్ళు ఫేస్ చేయడానికి కానీ, కొన్ని ఓవర్‌కమ్ చేయడానికి కానీ రెడీగా లేరు. సో, మేబీ ఇక్కడ మాత్రం ఈ పర్సన్ ఏంటంటే కొంత చేంజ్ అవ్వడం కానీ, కొన్ని చెక్ చేసుకోవడం కానీ అవసరం. సో, నేనైతే మీకొకటే చెప్తాను. అదేంటంటే, ఈ పర్సన్ అయితే మీతో కలిసి ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వాళ్ళకి కూడా కలిసి ఉండాలి అని ఉంది కానీ, ఈజీ ఏదైతే అదే వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి, కలిసి ఉండడం ఈజీ అని వాళ్ళకి మీరు అర్థమయ్యేలా చేయాల్సుంటుంది. అంటే, మీ ఇద్దరు ఇప్పుడు ఎలాంటి సిట్యుయేషన్‌లోనైనా ఉండొచ్చు. కానీ, ఈ పర్సన్‌తో మాట్లాడే పరిస్థితి కానీ ఉంటే డెఫినెట్‌గా మీరు వాళ్ళ లైఫ్‌లో ఎలాంటి రోల్ ప్లే చేస్తారు? ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నారు? సో, ఇవన్నీ వాళ్ళకి అర్థమయ్యేలా మీరు చెయ్యాలి. లేకపోయినా సరే నేనొకటే చెప్తానండి. ఈ పర్సన్ విషయంలో మీరు వెంటనే ఏ డెసిషన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. బేసిక్‌గా కన్విన్స్ చేయడం వేరు, వ్యక్తిని ఫోర్స్ చేయడం వేరు. ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వ్యక్తిని బలవంతం చేయొద్దండి. ఇఫ్ మేము ఏది డిసైడ్ చేసుకోలేకపోతున్నాం, మాకేం అర్థం అవ్వట్లేదు అంటే వాళ్ళకి మీరు టైం ఇవ్వండి. అంతేకాని ఖచ్చితంగా ఎలా అయినా ఇది వర్కౌట్ చేయాలి అని కొన్ని నెగెటివ్‌గా చెయ్యొద్దు. అండ్ ఇంకొకటేంటంటే ఈ పర్సన్ మీ విషయంలో ఇంకొంత టైం తీసుకొని ఆలోచిస్తే మాత్రం మిమ్మల్ని చేసుకుంటారండి. ఇంక వాళ్ళకి ఆ సెకండ్ థాట్స్ కూడా ఉండవు. ఆఫ్‌కోర్స్ చాలా రోజుల నుంచి వాళ్ళేంటంటే వాళ్ళ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారండి. పేషెన్స్‌తో సిట్యుయేషన్స్‌ని కన్సిడర్ చేయలేకపోతున్నారు. అదే ఇక్కడ ప్రాబ్లమ్. అంటే వీళ్ళు ఈ పాయింట్‌లో కొంచెం అడ్జస్ట్ అయినా మీ ఇద్దరికీ రీయూనియన్ జరిగిపోతది. ఈ పాయింట్‌లో వాళ్ళు కొన్ని కరెక్ట్‌గా ఆలోచించిన థింగ్స్ ఇలా ఉండవు. డిఫరెంట్‌గా ఉంటాయి. బట్ అది జరగాలి అంటే వాళ్ళని మీరు ఫోర్స్ చేయడం, వాళ్ళని మీరు కంట్రోల్ చేయాలి అన్నట్టుగా ఉండడం ఇవన్నీ అవసరం లేదు. మీరు ఎక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలి? ఎక్కడ ఏం మాట్లాడాలి? మీ వైపు నుంచి మీరు చేయాల్సిందేంటో తెలుసుకొని మీరది చెయ్యండి. ఇక్కడ నేచురల్‌గా జరుగుతది. బట్ డెఫినెట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు కొంచెం కాంప్లికేటెడ్‌గా అనిపించినా, స్టిల్ ఇది ఆ పర్సన్ ఎనర్జీ. మీ ఎనర్జీ అయితే కాదు. సో, నాకు తెలిసినంత వరకు ప్రతి మనిషి షార్ట్ కట్స్ వెతుక్కున్న సేఫ్ జోన్‌లో ఉంటాం అనుకోని ఇలా జరిగిపోతే చాలు ఆర్ ఏది ఈజీ అయితే అది జరిగిపోతే చాలు అంటే యూనివర్స్ అలాంటి వాళ్ళని విడిచిపెట్టదండి. యూనివర్స్ ఏంటంటే ప్రతి వ్యక్తిని పరీక్షిస్తూనే ఉంటది. వాళ్ళ వాల్యూ, వర్త్ బట్టే వాళ్ళకి ఏదైనా రివార్డ్ ఉంటుంది. సో, యూనివర్స్ పెట్టే ప్రతి పరీక్షలో కూడా వ్యక్తులు పాస్ అవ్వాల్సిందే. ఒకవేళ పాస్ అవ్వకపోతే మళ్ళీ మళ్ళీ కూడా అవే రిపీట్ అవుతాయి. సో, వాళ్ళ లెసన్స్ వాళ్ళు నేర్చుకునే వరకు, వాళ్ళని వాళ్ళు కరెక్ట్ చేసుకునే వరకు. సో, దీనికి మీరు చేయగలిగిందేం లేదు. ఆ వ్యక్తికి కావాలి అనుకుంటున్నారు కాబట్టి స్టాండ్ తీసుకోవాలంతే. వాళ్ళు ఎక్కడో మనసులోని ఇది వర్కౌట్ అయితేనే బావుంటుంది అని ఖచ్చితంగా అనుకుంటున్నారండి. సో, దానివల్ల వాళ్ళేంటంటే అలాంటి ఒక డిక్లరేషన్ యూనివర్స్‌కి ఇచ్చేసారు కాబట్టి, ఇంక వాళ్ళు ఫైట్ చేయాల్సిందే. ఇంక స్టాండ్ తీసుకోవాల్సిందే. ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేయాల్సిందే. ఇది వాళ్ళకి ఎగ్జాస్టింగ్‌గా అనిపించినా, ఇది చేయలేరు అనిపించినా, ఏం చేయడానికి ఇంకేం లేదు. వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ప్లాన్ చేయాల్సింది చెయ్యాలి. ఫైట్ చేయాల్సింది ఫైట్ చేయాలి. స్ట్రగుల్ తీసుకోవాల్సిన అవసరం ఉంటే స్ట్రగుల్ కూడా తీసుకోవాలి. ఏది కూడా ఈజీగా, సేఫ్‌గా జరగదు. ఈవెన్ వాళ్ళేంటంటే మిమ్మల్ని చేసుకోకపోతేనే ఈజీ అనుకున్నా,
స్టిల్ వాళ్ళు సబ్ కాన్షియస్ గా మీతో కలిసి ఉంటేనే బాగుంటుంది అని ఎప్పుడైతే అనుకుంటున్నారో అదే మేనిఫెస్ట్ అవుతుంది. కాకపోతే వాళ్ళు ఆ ప్యాటర్న్స్ తో అలైన్ అవ్వాలి అంటే చేంజ్ అవ్వాలి కాబట్టి యూనివర్స్ ఏంటంటే వాళ్ళ ముందు కొన్ని ఛాలెంజెస్ పెడతది. అది ఎందుకు అంటే మీతో కలిసి ఉన్నా, మీతో విడిపోయినా ఎలాంటి ఆప్షన్ అయినా ఈజీ కాదు. ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర స్ట్రగుల్ తీసుకోవాల్సిందే అని వాళ్ళకి తెలియడానికి. సో ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మీరు అస్సలు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. యూనివర్స్ చేయాల్సింది చేస్తుంది. వాళ్ళు ఫేస్ చేయాల్సింది వాళ్ళు ఫేస్ చేయాలంతే. సో ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్‌లో కూడా వాళ్ళు కలిసి ఉండాలని ఉంది కానీ క్లారిటీ లేదు. సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి ఇంకా షార్ట్ కట్ తీసుకోవడానికి లేదు అని వాళ్ళకి అర్థం అవుతది. దాని ప్రకారం వాళ్ళేంటంటే చేయాల్సినవి చేస్తారు. రీయూనియన్ అయితే జరుగుతదండి. ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి కూడా కొంచెం రీడింగ్ అయితే డిఫరెంట్‌గా ఉన్నప్పటికీ అల్టిమేట్‌గా రీయూనియనే డెస్టినేషన్ అన్నమాట. ఇంకా దానికి వేరేగా మనం చెప్పడానికి ఏం లేదు. సో యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఈ పర్సన్ విషయంలో నెగెటివ్‌గా థింక్ చేయడం మానేయండి. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ పర్సన్ విషయంలో ఎవరైనా అబ్సెషన్ పెంచుకుంటే అది తగ్గించుకోండి. థర్డ్ ఏంటంటే, మీకు మీరే నెగెటివ్‌గా మ్యానిపులేట్ అవ్వొద్దు. అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నా మ్యానిపులేట్ అవ్వద్దు. అసలేం జరుగుతుంది? మీరెలా ఉండాలి? మీరసలేం చేస్తున్నారు అనేది చూసుకోండి. అఫ్‌కోర్స్ ఈ రిలేషన్‌షిప్‌లో మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవడం ఇంపార్టెంటే. కాకపోతే అది మరీ టాక్సిక్ అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే కొంతమంది వాళ్ళని వాళ్ళు ఫస్ట్ పెట్టుకునే ప్రాసెస్‌లోని కొంచెం నెగెటివ్‌గా బిహేవ్ చేయడం కానీ, కొన్ని నెగెటివ్‌గా చేస్తూ ఉండడం కానీ జరుగుతూ ఉంటది. అలాంటివి ఇక్కడ జరగకూడదు. మీరు న్యూ బిగినింగ్స్ ఇక్కడ కోరుకుంటున్నారు. ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అనుకుంటున్నారు. లైక్ మీరిక్కడ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి. ఆ పర్సన్ కూడా మీకు అదే స్టెబిలిటీ ఇస్తారు. మీరు ఏదైతే ఎగ్జాక్ట్‌గా కోరుకుంటున్నారో అదే ఆ పర్సన్ మీకు ఆఫర్ చేస్తారు. కానీ ఈ గ్యాప్‌లోని మీరేంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దానికి రీజన్ ఏంటి అంటే మీలో ఉన్న డెవిల్ ఎనర్జీ ఎలా అయినా ఉండొచ్చు. అంటే థింగ్స్‌ని ఏ విధంగా అయినా హ్యాండిల్ చేయొచ్చు. సో, అందుకే మీరు బ్యాలెన్స్డ్‌గా ఉండడానికే ట్రై చేయాలి. ఇంకా కాదు అనుకుంటే మీరు క్రిస్టల్స్ వేర్ చేయాలి అనుకుంటే మీరు బ్లాక్ టార్మలిన్ క్రిస్టల్‌ని వేర్ చేయొచ్చు. ఆర్ స్మోకీ క్వార్ట్జ్ కూడా వేర్ చేయొచ్చు. అంటే క్రిస్టల్ ఎందుకు నేను వేర్ చేయమంటున్నానంటే మీలో ఉన్న డెవిల్ ఎనర్జీని మీరు కంట్రోల్ చేసుకోవడానికి. అండ్ వ్యక్తుల వల్ల కూడా మ్యానిపులేట్ అవ్వకుండా ఆర్ మీ థాట్స్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేయకుండా కొంచెం ఈ టైంలోనేంటంటే మిమ్మల్ని మీరు జాగ్రత్తగా హోల్డ్ చేసుకోవాలండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ పర్సన్ ఈ టైంలో వాళ్ళ లైఫ్‌లో మీ విషయంలో ఒక క్లారిటీ తెచ్చుకోవడం కానీ, వాళ్ళకి ఇక్కడ యూనివర్స్ కొన్ని అర్థమయ్యేలాగా కానీ చేస్తుంది. అంటే సేఫ్ గేమ్స్ అనేవి ఇక్కడ ఛాన్స్ లేదు. సో, బేసిక్‌గా ఏం చేసినా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గానే చేయాలి. అండ్ షార్ట్ కట్ తీసుకోవడానికి అవ్వదు అని అర్థమయ్యేలా చేస్తది. ఆ టైంలో ఖచ్చితంగా మీరేంటంటే ఇక్కడ మ్యానిపులేట్ అయినా ఆర్ కొంత నెగెటివ్‌గా థింక్ చేసినా ఆర్ ఇక్కడ అబ్సెషన్ పెంచుకున్న సమ్ ఏవో నెగెటివ్ ప్యాటర్న్స్ కానీ మీరు ఫాలో చేస్తే అప్పుడు వాళ్ళతో పాటు మీరు సఫర్ అవ్వాల్సి ఉంటుంది. ఆఫ్‌కోర్స్ రీయూనియన్ జరగడానికి ఇక్కడ పాసిబిలిటీ కనిపిస్తుంది. బట్ రీయూనియన్‌తో అలైన్ అవ్వాలి అంటే ఇద్దరు కూడా హై వైబ్రేషన్స్ క్యారీ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి మిమ్మల్ని మీరు మాత్రం బ్యాలెన్స్డ్‌గా ఉంచుకోండి. కొంత కంట్రోల్డ్‌గా ఉండండి. ఈ టైంలో ఏది ఎక్కువ థింక్ చేయొద్దు. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సీఎఫ్ఐ, ఎల్ఓఆర్‌యూఎక్స్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో, చూద్దామండి అసలు. మీ వ్యక్తి ఇప్పుడు మీతో కలిసి ఉండాలనుకుంటున్నారా లేదా? అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? యూనివర్స్ ఏం చెప్తుంది చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ వ్యక్తి రిలేషన్‌షిప్‌లో చాలా కాన్ఫిడెంట్‌గా ఉండేవారండి. అసలు వాళ్ళు మిమ్మల్ని చేసుకోవడానికి కారణం ఏంటి అంటే, ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఉండగలరు. వాళ్ళేం చేయాలి అనుకున్నా డెఫినిట్‌గా మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అనే ఒక ఫీలింగ్ వాళ్ళకి ఉండడం వల్లే ఈ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళేంటంటే ఈజీగా ఛాన్స్ తీసుకున్నారు. అండ్ ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు అలాగే ఉండడానికి కూడా ట్రై చేశారు. అయితే అలాగ టైం పాస్ అవుతున్న కొద్దీ ఈ రిలేషన్‌షిప్ కోసం వాళ్ళు ఆలోచించడం స్టార్ట్ చేశారండి. అంటే ఏ పర్సన్ అయినా సరే రిలేషన్‌షిప్ డెప్త్ అర్థం చేసుకోవడానికి ట్రై చేసే ఒక మూవ్‌మెంట్ ఒస్తుంది. అలా వాళ్ళు కూడా ఈ రిలేషన్‌షిప్‌లో డెప్త్‌గా కొన్ని ఆలోచించడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఇక్కడ చాలా విషయాలు అర్థమయ్యాయి ఫస్ట్. అంటే వాళ్ళకి స్టార్టింగ్‌లో కొన్ని అర్థం అవ్వలేదు. అండ్ వాళ్ళు కూడా అంత డీప్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో ఏంటి పరిస్థితి అని ఆలోచించలేదు ఆ టైంలో.
బట్ రిలేషన్షిప్ లోకి వచ్చిన తర్వాత మీతో కొంత ట్రావెల్ అయిన తర్వాత జనరల్ గా ఒక పర్సన్ మనతో ట్రావెల్ అయిన తర్వాత వాళ్ళకి పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. సో అలాగే మీ విషయంలో కూడా వాళ్ళకి పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి అని అర్థం అవ్వడం స్టార్ట్ అయింది. ఆ టైంలో ఇక్కడ ఏం జరిగింది అంటే వాళ్ళకి కొన్ని అర్థమయ్యాయి. సో అవి అర్థమైనప్పటి నుంచి ఈ పర్సన్ ఏంటంటే హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళకిప్పుడు కాన్ఫిడెన్స్ అనేది ల్యాక్ అవుతుందండి. ఈ రిలేషన్‌షిప్‌ని వాళ్ళెందుకో కానీ ఒక కాంప్లికేటెడ్ సిట్యుయేషన్ లాగా చూడడం స్టార్ట్ చేశారు. సో బేసిక్‌గా ఈ పర్సన్‌కి కలిసి ఉండాలని ఉందా? లేదా? అంటే ఈ ఛాలెంజెస్ కానీ, ఇక్కడ వాళ్ళకున్న ఫియర్స్‌ని కానీ వాళ్ళు ఓవర్‌కమ్ చేయలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు డౌట్‌గానే ఉంటున్నారు. అంటే ఉండాలి అనుకోవట్లేదు. అలా అని చెప్పి విడిచిపెట్టేయాలి అనుకోవట్లేదు. ఏం జరిగితే అది జరిగింది. ఎలా జరిగితే అలా జరిగింది. సో, దాని ప్రకారం మనం ఫాలో అయిపోదాం అన్నట్టుగా ఉంటున్నారు. అంటే వాళ్ళ హార్ట్‌ని వాళ్ళు ఓపెన్ చేయలేకపోతున్నారండి. ఈ విషయంలోనేంటంటే వాళ్ళు ఫ్రీగా ఎక్స్‌ప్లోర్ చేయలేకపోతున్నారు. బికాజ్ వాళ్ళ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ ఏంటంటే వాళ్ళని ఇక్కడి వరకు తీసుకొచ్చాయి. సో, నాకు తెలిసి ఈ పర్సన్ మీతో ఉండడం అంటే వాళ్ళకి ఇది ఒక రిస్క్ లాంటిది. ఆర్ ఇదొక అడ్వెంచరస్ యాక్ట్ అన్నమాట. సో, ఇప్పటికి ఆ అడ్వెంచర్ చేయడానికి వాళ్ళు రెడీగా లేరు. అందుకే వాళ్ళ బిహేవియర్ కూడా టిపికల్‌గా ఉంది. కావాలంటే మీలో ఎవరైనా వ్యక్తితో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే వాళ్ళని వెళ్లి అడగండి. మీరు కమిట్మెంట్ ఇస్తారా? కమిట్మెంట్ ఇచ్చే ఉద్దేశం మీకుందా అని. ఆ పర్సన్ ఖచ్చితంగా చెప్తారు. మాకు కమిట్మెంట్ ఇచ్చే ఉద్దేశం లేదు. ఆలోచిస్తున్నాం. లేకపోతే చూద్దాం ఇంకా టైం ఉంది కదా! అని చెప్తూ ఉండొచ్చు. అంటే అలా ఎందుకు చెప్తున్నారంటే ఆ పర్సన్ ఇంకా ఏది డిసైడ్ అవ్వలేదు కాబట్టి. ఇంకేం లేదండి. ఆ పర్సన్ ఫస్ట్‌లో అయితే ఖచ్చితంగా మీకు కమిట్మెంట్ ఇవ్వాలి, మీతో ఉండాలి అనే ఇంటెన్షన్‌తోనే ఉండేవారు. కాకపోతే ఈ రిలేషన్‌షిప్‌లో కొన్ని తెలుసుకున్న తర్వాత, కొన్ని వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చెక్ చేసుకోవడం వల్ల వాళ్ళేంటంటే ఈజీగా ఇది తీసుకోలేకపోతున్నారు. సో, వాళ్ళకైతే డౌట్స్ ఉన్నాయండి. వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో నేచురల్‌గా చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. బట్ వాళ్ళే చేంజ్ అవ్వాలి, వాళ్ళే ఇక్కడ కొన్ని అర్థం చేసుకొని సెట్ అవ్వాలి అని తెలుసుకోలేకపోతున్నారు. సో, దీనికి మీరేం చేయలేరు. ఎందుకంటే ఇక్కడ మీ వైపు నుంచయితే రిలేషన్‌షిప్‌లో ఎలా ఉంటారు? ఏం చేస్తారు? రిలేషన్‌షిప్ కోసం ఏం ఆఫర్ చేయగలరు అనేది చెప్తారు. బట్ ఆ పర్సన్ ఇలాగే ఉండాలి ఆర్ ఆ పర్సన్ ఇలాగే చెయ్యాలి అనేది వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాలి కానీ, అది మీ రెస్పాన్సిబిలిటీ కాదు కదా! సో, అందుకే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఆ పర్సన్ ఇప్పటికైతే అంత రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేరు. సో, నాకు తెలిసి ఈ పర్సన్ మీతో కలిసి ఉండాలి అనుకోవట్లేదు. అలా అని చెప్పి విడిపోవాలి అనుకోవట్లేదు. ఏం జరిగితే అది జరిగింది. జస్ట్ గో విత్ ద ఫ్లో అన్నట్టుగా ఉన్నారు. ఎందుకు అంటే, ఈ టైంలో వాళ్ళకి విడిపోవడం కష్టమే, కలిసి ఉండడం కూడా కష్టమే. మేబీ వద్దు అనుకున్న తర్వాత వాళ్ళకి క్లారిటీ వచ్చి కలిసుండాలి అనిపిస్తే అప్పుడు ఆప్షన్ ఉండదు కదా! లేదు పోనీ కలిసుండాలనే డిసైడ్ అవ్వడానికి వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు. ఈ పర్సన్‌కేంటంటే భయాలు కూడా ఉన్నాయండి. అండ్ వాళ్ళకి కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లో ఉన్న ఛాలెంజెస్ ఏంటో వాళ్ళకి అర్థమవుతున్నాయి. సో, దానివల్ల వాళ్ళు ఎందుకో ధైర్యం చేయలేకపోతున్నారు. భయపడుతున్నారు. ఏం జరిగితే అది జరిగింది. ఎలా జరిగితే అలా జరిగింది. సో, ఇఫ్ థింగ్స్ వర్కౌట్ అవ్వాలనుంటే వర్కౌట్ అవుతుంది. సో, ఏదో ఒక రోజు చేంజెస్ చూస్తాం అనే వేలో ఉంటున్నారు తప్ప, వాళ్ళ వైపు నుంచి వాళ్ళేదో చెయ్యాలి లేకపోతే ఇక్కడ థింగ్స్‌ని బెటర్ చేయాలి అనే మైండ్ సెట్ ఉన్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. సో, ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయాలండి. అండ్ హీల్ కూడా అవ్వాలి. బికాజ్ ఈ పర్సన్‌కి ఫియర్స్ ఉన్నాయి. సో, మేబీ నేనేమనుకుంటున్నాను అంటే ఇలాంటి పర్సన్‌కి కొంత టైమ్ ఇస్తే వాళ్ళేదో ఒక డెసిషన్ తీసుకోవచ్చు. ఆర్ అట్‌లీస్ట్ ఈ రిలేషన్‌షిప్ ఏంటో వాళ్ళకి అర్థం అవ్వచ్చు. బట్ ఈ పర్సన్ రిస్క్ తీసుకోవడానికి మీరేం చేయలేరు. అంటే రిస్క్ అంటే ఈ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేయడం అన్నమాట. ఈ మాట నేనెందుకు చెప్పానంటే భయపడుతున్న వాళ్ళకి ఒక అడుగు ముందుకు వేయండి అంటే అది రిస్క్ తీసుకోవడం లాంటిదే కాబట్టి. సో, అలా మీరు ఫోర్స్ చేయలేరు. ఇక్కడ నేచురల్‌గా కొన్ని జరగాల్సినవి జరగాలంతే. బట్ మీరేదో చెయ్యాలి, మీరేదో మార్చాలి అనుకుంటే ఏది మారదు. సో, ఒక్కటి మాత్రం నిజమండి. ఈ పర్సన్‌కి మీరంటే ఇష్టం లేదు అనుకోను. ఇష్టం ఉంది. కానీ భయం కూడా అంతే ఉంది. అండ్ రిలేషన్‌షిప్‌లో వాళ్ళకి వాళ్ళుగా ఏదో చేసే కాన్ఫిడెన్సు లేదు. అట్ ద సేమ్ టైమ్ వచ్చే కాన్సిక్వెన్సెస్‌ని కూడా వాళ్ళు ఫేస్ చేయగలరు అని కూడా అనుకోవట్లేదు. అందుకే వాళ్ళేంటంటే ఇక్కడ సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నారు. అలా అని చెప్పి పోనీ మిమ్మల్ని విడిచిపెట్టేస్తే వాళ్ళకి ఈజీయా అంటే అది కూడా కాదు. ఎందుకంటే పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ ఉంది కాబట్టి సో, ఎందుకు గివ్ అప్ చేయాలి? ఎందుకు ఈ రిలేషన్‌షిప్‌ని ఆ విధంగా ఎండ్ చేసుకోవాలి? మేబీ ఫ్యూచర్‌లో థింగ్స్ వర్కౌట్ అవ్వచ్చేమో. మేబీ ఫ్యూచర్‌లో వాళ్ళకి ఆన్సర్స్ తెలియచ్చేమో. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లో ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవ్వచ్చేమో అనే ఒక ఫెయిత్‌తోనే వాళ్ళేంటంటే అలాగా ఈ రిలేషన్‌షిప్‌లో ఉంటున్నారు.
ఈ రిలేషన్షిప్ ని హోల్డ్ చేస్తున్నారు. బట్ అదర్ దెన్ దట్ ఈ రిలేషన్షిప్ లో ఎక్సైటింగ్ గా ఇంట్రెస్టింగ్ గా వాళ్ళ వైపు నుంచి అయితే వాళ్ళు ఏం చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ పర్పస్ అనేది ఫస్ట్ కనిపించట్లేదండి. సో, నాకు తెలిసినంత వరకు ఇలాంటి పర్సన్‌ని మీరు ఫోర్స్ చేయడానికి కూడా ఏం లేదు. ఆర్ కన్విన్స్ చేయడానికి కూడా ఏం లేదు. వాళ్ళకి వాళ్ళుగానే డిసైడ్ అవ్వాలి. సో, ఇప్పటికైతే కలిసి ఉండాలి అని కాదు, విడిపోవాలి అని కాదు. జస్ట్ ఏం జరిగితే అది జరిగింది. సో, టైం తీసుకుందాం అంటే ఇక్కడ ఇంకొకటి రష్ అయిపోయి వాళ్ళ ఆన్సర్ చెప్పాలి అని కూడా ఏం లేదండి. టైం తీసుకొని కూడా కొన్ని చెక్ చేసుకున్న తర్వాత కూడా డిసైడ్ అవ్వచ్చు, చూడొచ్చులే. సో, ఇప్పటి నుంచి ఎందుకు అనే మైండ్ సెట్‌లో కూడా కొంతమందయితే ఉన్నారు. అండ్ ఒకవేళ మీరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో కానీ ఉంటే, ఈ పర్సన్ మీకోసం ఆలోచించట్లేదని ఏం లేదండి. ఆలోచిస్తున్నారు. అయితే వాళ్ళకిప్పుడు సమాధానం చెప్పాలి అని మాత్రం లేదు. ఆర్ ఇప్పటికిప్పుడే ఏదో జరిగిపోదు కదా! ఇప్పటికిప్పుడు మనం ఏది మార్చలేం కదా! ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది కదా! అనే ఫీలింగ్ కూడా వాళ్ళలో స్ట్రాంగ్‌గా ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. అలాంటప్పుడు మీరు కన్విన్స్ చేయలేరు కదా! అంటే ఇది ఏ టైప్ రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు. ఇక్కడ నేను రిలేషన్‌షిప్‌ని స్పెసిఫై చేయట్లేదు. బట్ పర్సన్ ఏంటంటే వెంటనే డిసైడ్ అయ్యి, వెంటనే ఏదో చెప్పేసే అలాంటి ఒక యాక్టివ్ ఎనర్జీతో ఉన్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. అండ్ ఇంకొకటి ఇలా ఈ పర్సన్ ష్యూర్‌గా లేనప్పుడు మీలో ఎవరైనా ఈ పర్సన్ నుంచి ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే, వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా, వాళ్ళని ఫోర్స్ చేసినా, ఆర్ వాళ్ళకిక్కడ సిట్యుయేషన్స్ ఏవో కాంప్లికేట్ చేసినా, వాళ్ళేదో ఆన్సర్ చెప్తారని కూడా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. కొంతమందేంటంటే ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తుంటారు. సో, ఈ పర్సన్‌ని మీరు అలా ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేయడమో, లేకపోతే ఆ విధంగా వాళ్ళని మీరు కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా ఇక్కడ ఏమవుతదంటే, ఈ పర్సన్ ఫస్ట్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసినా, ఫస్ట్ మీకు యెస్ చెప్పినా తర్వాత మళ్ళీ కూడా ఇదే విధంగా బిహేవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వాళ్ళకి వాళ్ళు ఇక్కడ క్లారిటీ తెచ్చుకునే వరకు వాళ్ళ నుంచి మీకు ఎలాంటి ఆన్సర్ వచ్చినా అది 100% ఇంక వాళ్ళు ఫిక్స్ అయిపోయారు అని చెప్పడానికి లేదు. మీకు తెలుస్తదండి వాళ్ళలో చేంజ్ వచ్చి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటే. అంతవరకు మీరే వాళ్ళని ఫోర్స్ చేయాలి. అంతవరకు మీ నుంచే ఏవో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి తప్ప వాళ్ళకి వాళ్ళుగా ఏది చెప్పరు. వాళ్ళు డిసైడ్ అయినప్పుడు మాత్రం వాళ్ళే మాట్లాడతారు. సో, అది కూడా ఒక సైనే ఇక్కడ. సో, అసలు చూద్దాం అందుకే ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం చెప్తుందో. మీకైతే లిటరల్‌గా ఇంక ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదనే అనిపిస్తుంది. చాలా రోజుల నుంచి మీరు చూస్తున్నారు కదా! ఎక్కడా మీకు హోప్ క్రియేట్ అవ్వట్లేదు. అయితే ఒకటి మాత్రం నిజమండి. ఈ పర్సన్ మీద మీరు ఫస్ట్ ఎమోషనల్‌గా డిపెండ్ అవ్వడం మానేసి, ఈ పర్సన్ నుంచి ఏదో ఆన్సర్స్ కోసం ఎక్స్‌పెక్ట్ చేయడం మానేసి మీకు మీరు ఇండిపెండెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీకు మీరు సరిపోతారు. సో, మీ మీద మీరు ఫోకస్ చేసుకోవడం ఇంపార్టెంట్ అన్నట్టుగా టైమ్ బీయింగ్ మీరుంటే బావుంటుంది. ఎందుకంటే, ఈ పర్సన్ ఇలా ఉన్నప్పుడు మీరు వాళ్ళ నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేసి వాళ్ళని ఫోర్స్ చేయడం వల్ల మీకేం రాదు. అదేదో మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేసి, మీ లైఫ్‌ని మీరు బెటర్‌గా బిల్డ్ చేసుకొని, మీకోసం మీరు కొన్ని చూసుకొని, మీ డ్రీమ్స్‌ని మీరు ఫుల్‌ఫిల్ చేసుకుంటే, మీలో కొన్ని చేంజెస్ వస్తాయి కాబట్టి మేబీ అది కరెక్ట్ టైం అవ్వచ్చు. ఈ రిలేషన్‌షిప్‌లో అప్పుడు కూడా ఆ పర్సన్ కొన్ని చేంజ్ చేసుకోవచ్చు. వాళ్ళకి రిలేషన్‌షిప్ ప్యాటర్న్స్ కూడా అర్థం అవ్వచ్చు. సో, అప్పుడు మీరేమైనా రియూనియన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఇప్పటికైతే ఈ పర్సన్‌ని మీరు ఫోర్స్ చేయలేరండి. అంటే ఇక్కడ ఒకటి చెప్తాను. మీకు కలిసుండాలి అని అనిపించినా, ఆ పర్సన్‌కి ఒక క్లారిటీ లేనప్పుడు మీరేం చేయలేరు కదా! సో, వాళ్ళకి వాళ్ళుగా ఇక్కడ డిసైడ్ అవ్వాలి కాబట్టి, వాళ్ళని మీరు ఫోర్స్ చేయడం అయితే వేస్ట్. నేనైతే మీకు ఒకటే చెప్తాను. అదేంటంటే, ఈ పర్సన్ విషయంలో మీరు వాళ్ళెలాంటి డెసిషన్ తీసుకుంటారు? ఇక్కడేం జరుగుతుందని ఆలోచించే బదులు, మీ వైపు నుంచి మీకోసం మీరు చూసుకొని, మీకోసం మీరు ఫస్ట్ స్టాండ్ తీసుకొని, మిమ్మల్ని మీరు బెటర్ చేసుకుంటే, ఆటోమేటిక్‌గా ఇక్కడ కొన్ని పాజిటివ్‌గా జరుగుతాయి. ఆ టైం అనేది ఆ పర్సన్‌కి సరిపోతుంది. అట్ ద సేమ్ టైమ్ మీలో వచ్చిన చేంజెస్ వల్ల కూడా ఆ పర్సన్ కూడా చేంజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో, మీరు అందుకే ఈ టైంలోని ఎక్కువ ఈ పర్సన్‌ని ట్రబుల్ చెయ్యొద్దు. ఆర్ ఈ పర్సన్ నుంచి ఏదో ఆన్సర్ రావాలని కూడా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.